క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నా. మరి ఈ 2020 సంవత్సరం భయంకరమైనటువంటి దినాలు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మరి జనవరి నెల నుంచి కూడా ఈ భయంకరమైనటువంటి కరోనా కాలంలో ఉన్నప్పటికీ దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని సజీవుల లెక్కలో క్షేమంగా ఉంచి ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ దినాల్లో మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి అందరం కూడా వందనాలు చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రత్యేకంగా క్రిస్మస్ సందేశాన్ని విందాం. ప్రియులారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఈ మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఇంకా పైన 8వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, కొంతమంది గొర్రెలు కాచుకున్నటువంటి కాపరులు ఆ రాత్రికాల సమయాన అక్కడ ఉన్నప్పుడు అక్కడికి దేవదూత వచ్చి వారితో మాట్లాడుతా ఉంది. దేవదూత ఎప్పుడైతే వచ్చి నిలిచిందో ఆ ప్రదేశము ఆ ప్రాంతము అంతా ప్రకాశవంతమానమైపోయింది. అయితే అకస్మాత్తుగా అంత ప్రకాశవంతమానమైన వెలుగు అక్కడికి రాగానే ఈ గొర్రెల కాపరులు ఏం జరుగుతుంది అని చెప్పి భయపడినప్పుడు ఆ యొక్క దూత వారితో చెబుతా ఉంది. ఏమని అంటుందంటే, భయపడకుడి అంటుంది. భయపడకుడి అంటూ ఒక మాట చెబుతా ఉంది. ఏమని అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెచ్చాను అంటుంది. ఏంటి ఆ సువర్తమానము? అంతేకాకుండా మరి ప్రజలందరికీ కలగబోయేటువంటిది. చూడండి ప్రియులారా, ఏదైనా ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తే ఒక వ్యక్తికో లేకపోతే ఒక సమాజానికో లేకపోతే ఒక దేశానికో లేకపోతే మరి ఒక ప్రాంతానికో శుభవర్తమానాలని మనం చూస్తాం. మరి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి గొప్పగా విద్యావంతుడయ్యాడు, గొప్ప ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడంటే ఆ కుటుంబానికి మాత్రమే అది శుభవర్తమానం. లేదంటే ఒక రాష్ట్రంలో ఒక గొప్ప మరి ఆ గ్రేట్ సిటీ ఉందంటే ఆ రాష్ట్రానికే అది మకుటముగా ఉంటుంది. లేదంటే ఒక దేశంలో ఒక మంచి అథ్లెట్ ఉంటే ఆ అథ్లెట్ని బట్టి ఆ దేశానికి మంచి పేరు వస్తుంది. ఇలాగా ఉంటది. లేకపోతే ఒక తెలుగు వాళ్ళల్లో ఒక మంచి గాయకుడు ఉండి ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు ఉన్నప్పుడు మరి ఆ దేశానికి ఆ యొక్క తెలుగు వారికి ఆ వ్యక్తి ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ విధంగా ఇవన్నీ కూడా మరి ఒక వ్యక్తికి లేకపోతే ఒక కుటుంబానికి ఒక ప్రదేశానికి ఒక దేశానికి మాత్రమే పరిమితమైనటువంటి సువర్తమానాలు. అయితే ఇక్కడ దూత చెప్తుంది, ఇదిగో మరి ప్రజలందరికీ కలగబోయేటువంటి శుభవర్తమానము ఏమిటి అంటే, బైబిల్ చెప్తా ఉంది, దేవుడు ఆది మానవుడైనటువంటి లేకపోతే మొదటి మానవుడైనటువంటి ఆదామును చేసినప్పుడు ఆదాముతో సహవాసము చేయటానికి దేవుడు ఇష్టపడి ఆయన పోలిక ఆయన స్వరూపము ఆయన జీవవాయువిచ్చి మరి ఆదామును చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినక అవిధేయుడైపోయాడో మరి దేవునికి మరి ఆ యొక్క ఆదాము ద్వారా పాపము లోకములోనికి వచ్చి దేవునికి మానవునికి ఉండేటువంటి సమాధానము కోల్పోవడం అనేది జరిగింది. అయితే
దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఒక ఆలోచన ఆలోచించాడు, ప్రజలందరికీ మరి విమోచన కలగాలి అని చెప్పి. అందుకే మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములోనికి ఆయనని పంపడము ద్వారా, ఈ లోకములోని ఆయన్ని జన్మింప చేయడము ద్వారా మరి ఇది ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానముగా మార్చాలని, ఒక మరి దేశానికి కాదు, ఒక భాషకు కాదు, లేకపోతే ఒక రంగుకి కాదు, ఒక ప్రాంతానికి కాదు, గాని ప్రపంచమంతటికీ కూడా అది శుభవర్తమానముగా దేవుడు ఉంచాడు. చూడండి ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి యెషయా గ్రంథము మనం చూస్తే, యెషయా గ్రంథములో ఒక మాట చూస్తాం. 47వ అధ్యాయము 45వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు చెప్పాడు. ఏమండి, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, భూదిగంత నివాసులారా అంటే ఈ ప్రపంచ మ్యాప్ లో మరి ఆ ఎండ్ నుండి ఈ ఎండ్ వరకు కూడా ప్రజలందరికీ కూడా భూదిగంత నివాసులకి రక్షణ అనేది నా నుండి మీకు దొరుకుతాది అని దేవుడు చెప్పాడు. మరి అదే రక్షణను అనుగ్రహించడానికి, ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన సువర్తమానముగా ఉంచడానికి, చూడండి మలాకీ గ్రంథము రాయించిన తర్వాత మరి మలాకీ నుంచి మత్తయి సువార్త దాకా కూడా 430 నుండి 450 సంవత్సరాల మధ్యకాలంలో మరి దేవునికి ప్రజలకి మరి లేనటువంటి, లేకపోతే దేవునికి ప్రజలకి సంబంధము లేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీద జన్మింప చేయడం అనేది అదొక ప్రజలందరికీ కలగబోయే మహాశువర్తమానము. ఎందుకు అంటే ప్రజల మధ్యలో మరి వారికి విమోచన కలగడానికి, వారికి రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకములో జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చూడండి, మరి తన ప్రజల పాపములను ఆయనే రక్షిస్తాడు, ప్రజల పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఏమండి, బైబిల్ చెప్తుంది, ఆది మానవుడైనటువంటి ఆదాము నుండి మరి నేటి తరము వరకు కూడా ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే. అయితే ఆ దేవుని బిడ్డలకు రక్షణ ఎవరి ద్వారా వస్తుందంటే యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించడం వల్ల. అందుకే చెప్తా ఉన్నాడు, మరి మనం చూస్తే ప్రజలందరికీ కలగబోవు మహాస్వర్తమానమయ్యింది అది. ఏమండి, లూకా సువార్త 19వ అధ్యాయము మనం గమనించినట్లయితే 11వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటది. 10వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఏం జరిగింది అంటే మరి ఆదామును దేవుడు సృజించిన తర్వాత ఆదాముతో ప్రతి చల్లపూట వేళ దేవుడు మరి సహవాసం చేయడానికి వచ్చేటప్పుడు మరి ఆదాము దేవుని మాటకు అవిధేయుడైనప్పుడు మరి దేవునికి మానవునికి మధ్యలో ఉండే ఆ సమాధానము పోయినప్పుడు ఏమి నశించింది అంటే ఆ సమాధానము నశించింది, ఆ సఖ్యత నశించింది, ఆ యొక్క స్నేహభావము నశించింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ నశించిన దానిని వెదకి రక్షించటానికి, ఆ మనుష్యుని రక్షించటానికి, మళ్ళీ తండ్రితో సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము ఎందుకయ్యిందండి అంటే ప్రజలందరికీ కూడా ఆ రక్షణ ఇవ్వడానికి. చూద్దాం ప్రియులారా, మనము ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. ఇక్కడ లేఖనం మనం చూస్తా ఉన్నాం, రక్షణ అనేది యూదులలో నుండే కలుగుతుంది అని. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు యూదులలో నుండే జన్మిస్తారు అన్నది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సరే, మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యూదులలో నుండి ఎందుకు జన్మించాలండి? లేకపోతే ఆయన ఆ దేశంలో మాత్రమే ఎందుకు జన్మించాలండి? మిగతా దేశాలన్నిట్లో ఆయన జన్మించవచ్చు కదండి
మరి ఆ దేశంలో మాత్రమే ఎందుకు జన్మించాడనే ఒక అనుమానంగానే మనకు కలిగినట్లయితే మరి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మనం చూసుకుందాం ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ మట్టుకును నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి దేవుడు దావీదునకు ఒక హామీ ఇస్తా ఉన్నాడు, దావీదునకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, దావీదు నీ సింహాసనము నీ రాజ్యము నీ సంతానము స్థిరంగా ఉంటాది అని. అందుకని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మరి అక్కడ జన్మించడం జరిగింది ప్రియులారా. అందుకే మనం చూస్తా ఉన్నాం లూకా సువార్తలో మనం గమనించినట్లయితే, మరి లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చాను. ఈ సమయంలో మనకి తేటగా అర్థమవుతుంది, దావీదు సింహాసనాన్ని యేసు ప్రభు వారికి ఎందుకు ఇచ్చారు, దావీదు ఉన్న పట్టణంలో యేసు ప్రభు వారు ఎందుకు పుట్టారు అంటే, దావీదికి ఆయన మరి ఏదైతే వాగ్దానం చేశాడో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన దానిని నెరవేర్చాడు. కాబట్టి ప్రజలందరికీ కలగబోయే ఈ యొక్క మరి మహాసంతోషకరమైన వర్తమానం ఏమిటి అంటే, యేసు యొక్క జననము తన ప్రజల పాపాలను మరి దాని నుంచి విమోచించటానికి యేసుక్రీస్తు జన్మించాడు. మరి ప్రజలందరూ జన్మిస్తారు, మరణిస్తారు, గాని మరణించడానికే పుట్టినవాడు యేసయ్య ఆ శిలువ మానుపైన తన మరణము వలన ప్రజలందరికీ విమోచన అనేదే ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానము. ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో దేవుడు పదిలపరిచి ఫలింపచేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. ఇదిగో నాయన, ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానము ఏమిటి అంటే, ప్రజలందరి రక్షణార్థమై ప్రభువా ఈ లోకములో నీవు దేవాది దేవుడివి, నీవు లోకములో ప్రభువా మనిషినిగా జన్మించి అందరి యొక్క పాపాలను ఆ శిలువమానుపై ప్రభువానైన తండ్రి మరి నీ యొక్క త్యాగము ద్వారా మరి ప్రభువా రక్షణలోనికి నడిపించడానికి, మరి అనేకుల్ని ప్రభువానైన తండ్రి విమోచన చేయడానికి నీవు చేసిన త్యాగాన్ని మేము ఈ దినాన్న జ్ఞాపకం చేసుకుంటాను. కేవలము ప్రభువా శిలువ మానుపైన చనిపోవడానికే ప్రభువా జన్మించిన నీవు నీ యొక్క జన్మ కారణాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ప్రజలందరికీ కలగబోయే ఈ మహా సంతోషకరమైన సువర్తమానాన్ని అనేకులకు తెలియచేయటానికి, అనేకులు బలపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ విన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించును. అతి త్వరలో రాని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.